ఎత్తిండమ్మా నేను పిలుస్తుండే స్వామిని. స్వామిని దండం పెట్టా. దండం పెట్టించుకోవాలి ఆయన. ఎట్టు తిరిగిండు. మళ్ళీ ఆ పక్క పోయి దండం పెడితే ఇట్టు తిరుగుతున్నాడు. స్వామి నాకేం లేదు స్వామి, నన్ను ఇల్లు లేకపోయా. గడ్డికి పోయిన అందరు గంపలు పెరుక్కుంటుంటే గడ్డి కొడుచుకోవడానికి కూడా లేదు. నేను ఎట్ట బతకాలి స్వామి, నాకు ఒక బిడ్డ అని చెప్పిన. చెప్తే నువ్వు సంవత్సరాలు అప్పుడు ప్యాకెట్ కడుతుంటారు. అప్పుడు ఆడికి పోయి అంగడి పెట్టుకోండి, ఎవరిలో కలపకుండా ఆడ అంగడి పెట్టుకో, ఆడొకటి జరగద్ది, భయపడగాక అన్నాడు. నేనేం జరగద్దు నాకు తెలియకపోయా. ఇంక స్వామి వెళ్ళిపోయాడు. ఇంక అన్నం తెలియలా. ఆ మంటలో మటుకు కడ్డీలు, కర్పూరం, పాలు, టెంకాయ వేయమన్నాడు. అవన్నీ అట్నే తడిగుడ్డలతో స్నానం చేసి కబకు పట్టించి మంటలో వేసేసా. అవును పోతా పోతా ఈడ కళ్యాణ మండపం పడద్ది, ఆంజనేయ స్వామి గుడి ఎత్తులేసద్ది, ఈ బాయి పూడ్చి చేస్తారు అన్నాడు. అది మటుకు సరే, మనం అవన్నీ పట్టించుకోలేదు కదా, మన బతుకు తెరివే మనం అడుగుతున్నాం. కానీ ఈ దేవళాలు, ఈ ఇళ్ళు, ఈ వాకిళ్ళు ఇవన్నీ మనకు పెట్టలేదు కదా అని ఆమె డోలు కట్టుకొని. అప్పుడు ఇక్కడ అంక మనకు అక్కడ గుంజి దారి ఉండలేదంటన్నా దేవళంలో నుంచే. ఆ దారిని నేరుగా ఎడికి పోయినా, నేను కాంగ్రెస్ ఆఫీస్ కాడికి పోయినా. ఆడ దిగి ఆమె నేరుగా కయ్యల్లో నుంచి అడ్డరోడ్డు కాడ ఎక్కాను, పేట అడ్డరోడ్డు కాడ ఎక్కాను. డోలేనే స్వామి. ఇంకా ఆమెను ఇంటికి వచ్చిన. నేను ఇంటికి వచ్చి మా ఆయనే చెప్పాను, స్వామి ఇట్లా చెప్పాడంటే పట్టించుకోవాలి ఆయన అని వేరే వాళ్ళని కలుపుకున్నాడు. కలుపుకుంటే ఆయన ముంచేసాడు. ముంచేసిన తర్వాత సరేనని ఇంకా నా అతన్ని వదిలిచ్చేసుకొని మళ్ళీ మేము కూరగాయలు, కట్పీస్ గుడ్డలు అమ్మేవాళ్ళు అప్పుడు. ఆ గుడ్డలు అవి అమ్ముకుంటా, పాల ఏ క్వార్టర్స్కి వాటికి పాలు పోసుకుంటా కొండ మీదకి పోయి, పిల్లల కాడ కొండ మీదకి పోయి గడ్డి తెచ్చానమ్మా నేను బరిగొడ్లకి. అంత కష్టపడ్డా. అవునంటే మా ఆయనకి బాగా జరుగుతుంది వ్యాపారం, డబ్బులు ఎల్లోకి వస్తుంటాయి. ఆ డబ్బులు నేను ఎంచలేకపోయా. పెట్లో పెట్టేది, గుడ్డ వేసేది, మూత వేసేది. నేను డబ్బులు వాళ్ళు ఇచ్చి ఎంచుకోపోయాక ఎవరో ఒకరు బేరానికి వస్తుంటాయి. నేను ఆ బేరం చూసుకోపోయాక ఏడ ఎంచుకుంటే పెట్టేది, తలిపేసేది. మా ఆయన వచ్చినాక రాత్రులు ఎంచుకునేవాళ్ళం. బాగా వచ్చినాయి డబ్బులు. అంటే వచ్చే కొంత వ్యాపారం బాగా చేస్తున్నాడు కదా ఈయన. నేను ఆడ చూసుకుంటున్నా. ఈయన సరుకులు, బియ్యం, అన్ని కంపెనీలకు బియ్యం వేసేది, ప్యాకెట్ జరుగుతూ ఉంది. అప్పుడు చేస్తూ ఉన్నాడు. అప్పుడు కలవాయి బస్ స్టాండ్లో రక్తం పడింది మా ఆయనకి. కూరగాయలు దించుతుంటే రక్తం పడింది. అక్కడ భయపడిపోయాడు. నాకు బస్సు వాళ్ళు బాగా తెలుసు కదా, మన ఇంట్లోనే భోజనం కూర చేసి పెట్టి తింటున్నారు. వాళ్ళు వచ్చి అక్క బాబా కలవాయి బస్ స్టాండ్లో రక్తం పడింది, హాస్పిటల్ వచ్చి. అప్పుడు వెంకయ్య స్వామి గుర్తొచ్చింది. ఇదే కదా నాకు చెప్పాడు, ఒకటి జరగదు భయపడకాకమన్నాడు. సరే నేను భయపడకుండా ఎట్టుండేను రక్తం చూసి. అప్పుడే వాళ్ళు జీప్ పంపించారు. ఊరు గోల్పేట రామచంద్ర కంపెనీ వాళ్ళు జీప్ పంపిస్తే తీసుకుని రామచంద్ర హాస్పిటల్లో ఏడిపించారు. నెల్లూరు రామచంద్ర హాస్పిటల్. నాడును వాళ్ళమ్మ 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి దాచి తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు భయపడగాకమ్మా, నీకు మంచిగా జరగద్దులే, మీ ఆయనకి బాగుంటుందిలే. బాగా అయిపోయింది. నెల్లూరులోనే బాగా అయిపోయింది. ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ఎప్పుడూ వ్యాపారం జరుగుతున్నాం. బస్సు కొనుక్కున్నాం. అందరికి బస్సులు ఉన్నాయి, మనం కూడా బస్సు కొనుక్కున్నాం అన్నాడు. స్వామిని అడగంది మనం ఏం కొంటాను కదా. అప్పుడు తుమ్మల తలుపుల్లో ఉండడు స్వామి. తుమ్మల తలుపుల్లో ఉండడు స్వామి. పోయినా తుమ్మల తలుపురికి. ఈయన 2 బస్సులు బేరం చేసిండు. పెంచుల కోన, నెల్లూరు, రాపూరు బండి. మళ్ళీ మైపాడు, వెంకాయపాళెం ఒక బస్సు నెల్లూరు. పోయాడు. అమ్మో ఏమంటామే, లేదు స్వామి బాగానే ఉంది, బస్సు కొనుక్కుంటాడంట అన్న. ఇది వద్దు కానీ అది కొనుక్కోమన్నాడు. మైపాడు బస్సు కొని నీ పేరే సర్వీస్ చేసుకో. సరే, ఒక్క టైరు కూడా బాల. నా పేరు లక్ష్మీ సర్వీస్ అని వేసాడు మా ఆయన బండి. ఈ చేసుకునే టైంలో మా ఆయనకి మళ్ళీ బాగాలేకుండా వచ్చింది. వచ్చేసాం, ఆత్మకూరుకు వచ్చేసాం. ఆత్మకూరుకు వచ్చేసి సుందరామరెడ్డి కాడికి పోయినాం. సుందరామరెడ్డి కాడికి పోతే మద్రాసు. అప్పుడు మద్రాసు అంటే కష్టమే కమ్మా, నాకేం తెలియకపోయా.
సరే దేవుడే ఉండాలే, మా ఆయనగాని చచ్చిపోతే నేను కూడా ఆడే చచ్చిపోతాను, ఆడ పెద్ద జనరల్ హాస్పిటల్ కాడ పెద్ద కాలువ పారుతుంటుంది, ఆ కాలువలో పడేసి వెళ్ళిపోతాను నేను కూడాను అంటే డాక్టర్లు అందరూ చూశారు. బాగా ఇక్కడి నుంచి ఒక కూలి ఇచ్చి తమిళ్ వచ్చి ఆయన తీసుకొని పోయినా, 20 రూపాయలు రోజుకి అయిన కూలి. ఆయన తీసుకుపోయినా, నాకు తమిళ్ రాదు కదా, తీసుకోపోయినా. ఆయన పెట్టుకొని ఇక్కడ పద్మారెడ్డి అల్లుడు శేషారెడ్డి ఆయన ఉన్నాడు, ఆయన కూడా కాగితం రాసిచ్చాడు. ఆయన కాడికి పోయి కాగితం ఇస్తే ఆయన చెప్పాడు, చెవులో కమ్మ మెళ్ళో దారం అన్నీ తీసేసి మేము కూలి చేసుకునేవాళ్ళము అని చూడమనమ్మ, చూస్తారు ఈ జబ్బు అందరు చూడరు అని అన్నాడు. సరేనని అట్టే చెప్పాడు డాక్టర్కి, ఇట్లా మేము కూలి చేసుకున్నాము, ఒక 5-6 మంది బిడ్డలు. అబద్ధం చెప్పమ్మా, చెప్పి 3 నెలలు ఉన్నమ్మా జనరల్ హాస్పిటల్ అన్ని పరీక్షలు అయ్యేదాకా ఉంటేను ఏం జబ్బు లేదని చెప్పారు. పంకస్సి అనేది ఉంది ఇక్కడ, నువ్వు బీడీలు సిగరెట్లు తాగాకు అంతేనని చెప్పాడు. దేవినాయకం డాక్టర్ ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఆమెను వచ్చేసినాం. అప్పుడు బాగుండడు మా ఆయన, రొట్టె పాలు అన్నీ తిని లావుగా ఉండడు. ఆయన ఇంటికి వచ్చేసి అందరు క్యాన్సర్ మీ ఆయనకి బాగా అయిపోయింది, బాగుందని చెప్పినావు అన్నాడు. మళ్ళీ భయం వేసి వెళ్ళిపోయా, నేను సాంకాడికి వెళ్ళిపోయా. ఈ ఇల్లు వద్దు, ఈ బిడ్డ వద్దు, మా అమ్మ వద్దు, నువ్వు వద్దు అన్న మనసులో నేను అనుకొని వెళ్ళిపోయా. గొలగముడిలో ఉన్నాడు అప్పుడు స్వామి. అప్పుడు పెద్ద ఇదైపోయాడు స్వామికి, ఏం జావ కూడా తాగేదిలా స్వామి. ఆర్లిస్తూ వేడి నీళ్ళు అంత ఆర్లిస్ ఇస్తే తాగేది. ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు అప్పుడు, తొలిసవ్వే అందరికీ భోజనాలు అవన్నీ పెట్టేది. అమ్మ ఉన్నా ఒక 10 రోజులు ఉన్నా, తిడతా ఉంది, కొడతా ఉంది నన్ను, వెళ్ళిపో అని. తొలిసవ్వ, నేను వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటావా, నేను కసువు జమ్ముతాను, కుండలు కడగతాను, కుండలు దబర్లా ఇప్పుడు కడగతాను, నేను అన్నం అంటాను, ఆ గురుగాకు చంచలాకు కోసుకొని వస్తానవా ఏనిపోయేదన్నమాట. మరి ఎప్పుడొద్దని ఎన్నన్నా కానీ వెళ్ళిపోమ్మంది. మొగుడిని వదిలేసి నువ్వు, బిడ్డని వదిలేసి నువ్వు, నీ మొగుడి కాడికి నువ్వు పో అనింది. నేను ఆ కష్టాలు ఆమెకు చెప్పుకోలే. ఆ బిడ్డ సంగతి అంతా నాకు చెప్పింది కానీ నా కష్టం ఆమెకు చెప్పుకోలేకపోయా. స్వామికే చెప్పుకుంటున్నాడు మనసులో, నన్ను ఇక్కడే ఉండేటట్టు చేసి స్వామి, నన్ను ఇక్కడే ఉండేటట్టు స్వామి, నాకు ఈ ప్రపంచమే నాకు వద్దు, ఈ బాధలు నాకు వద్దు, నాకేం తెలియటం లేదు అని చెప్పుకుంటా ఉండ. భూ పెట్టే ఆమెను మా ఆయన ఇంకొక ఆయన ఫ్రెండ్ని తీసుకొని పాపని తీసుకొని వచ్చేసాడు. పిల్లొచ్చి కాళ్ళు 2 కరుచుకునింది. అప్పుడు మనసు తిరిగిపోయిందమ్మా నాకు, అయ్యా నా బిడ్డ వచ్చేసింది. నేనే అప్పుడు దాకా బిడ్డ అనుకోలే, భర్త అనుకోలే, ఏమనుకోలే. బిడ్డ వచ్చి ఇప్పుడు కాళ్ళు పడుకు అమ్మ అని అనింది అనుకో, అప్పుడు బాధ వేసేసింది. అప్పుడు అన్నాడు స్వామి, భూ పెట్టు పద్దు అన్నాడు. అవును, అప్పుడు అన్నం మాకు వచ్చిన వాళ్ళకి నాకు అన్నం పెట్టింది తెలుసవ్వా, తిన్నా కానీ నాకు నీ ఆధారం ఏం లేదు, నేను పోనన్నా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసి ఆ ఫోటో పెట్టుకొని ఇవన్నీ చేసుకొని ఆయనకి ఇట్లా బాగాలేకపోయినా నేను పోయి ఏం చేయాలా, నాకు కయ్య లేదు, కాలం లేదు, చేను లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, నేను ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా అని అడిగిన. అన్నీ అవుతాయి పో, 7 ముద్దలు వేసి కాగితాలు ఇచ్చాడు. 7 ముద్దలు కాగితాలు ఇచ్చాడు, పట్టం ఇచ్చాడు. అయ్యి ఒక ముసలాయన వస్తే పట్టం కట్టించుకోమ్మా, చెదులు పట్టిపోతున్నాయి అంటే పట్టం కట్టించి పెట్టుండ. ఆమె ఏం చెప్పాడంటే, నువ్వు ఏ పని చేయాలన్నా ఈ 7 ముద్దలు పెట్టుకొని పని చెయ్యి, అది కరెక్ట్ అవుద్ది. అయ్యో అమ్మో అక్కడ పెట్టి చేసుకో, పని అయిపోద్ది అని చెప్పాడు. నాకు చెప్పాడు. మేము చేను కొనుక్కున్నా అట్టే చెప్పాడు. ఇల్లు కట్టుకున్నా ఇల్లు ఆయనది, మాకేం లేదమ్మా. నువ్వు అప్పుడే ఇంక వీళ్ళు తీసుకొని వస్తారుగా, నన్ను తీసుకొని వచ్చేస్తారు కదా. అప్పుడు నేను ఇంకా అరబాలు పడిపోయి ఏడుస్తూ ఉన్నా. ఆయన 4 నాపరాళ్ళు వేసిండ్రు, నాపరాళ్ళ మీద కూర్చున్నాడు. ఆయన ఎంత కష్టపడిండమ్మ ఎండలన, ఎంత సంపాదించుకున్నాడు ఆయన, దేవుడు అయిపోయాడు. అంత కష్టం మనం చేస్తామా? ఎండ తగిలితే ఇంట్లోకి వస్తాం, చొక్కా లేకుండా ఏం లేకుండా తడుపు బాత పెట్టుకొని ముందంతా దోపుకుంటాడు, వెనక కూడా దోపుకోడు. ఆమెనంటే నేను పోనన్నా, ఏం పర్వాలేదు లేపో, నీ బాధ్యతలు తీరేదాకా ఉంటాడు. నన్ను తీసుకొని పోన్నా,
నువ్వు వద్దు అన్నాడు. నన్ను తీసుకొని పో, నేను చూడను ఇవన్నీ, ఆయన బతికిచ్చు అంటే నీ బాధ్యతలు తీరేదాకా ఉంటాడు. అయ్యో అయ్యో అమ్మో పంపించామని, పంపించయ్యా ఉంటాళ్ళమ్మో, బాధ్యతలు తీరేదాకా నీకు భయపడగాకు ఉంటాళ్ళే. అప్పటి నుంచి వచ్చి కష్టం చేసుకొని ఇల్లు కట్టుకొని చేను దావలో చేను 4 ఎకరాల మాగాన్ని ఇల్లు పైన కింద ఇల్లు కట్టుకొని తర్వాత బిడ్డకి పెళ్లి చేసుకుంటా కూడా నా అల్లుండి కూడా ఆయన ఇచ్చాడు. అతని సీఏ పాస్ కాల, కానీ మా సీఏ చదువుతున్నాడు, మా అల్లుడు పాస్ కాల, చార్టెడ్ చదువుతుండే పాస్ కాకపోతే ఇంకా మనకు ఆస్తి బాగుంది అప్పట్లోనే. మా అమ్మాయి పెళ్ళి 26 ఏళ్ళు 27 ఏళ్ళు అయింది. ఆస్తి బాగుంది. ఆ ఆస్తి ఎవరికైనా ఇస్తే అప్పుడు ఇంజనీరు డాక్టర్లకు ఇస్తారు కదా, నువ్వెందుకు ఏమి లేని వాడికి ఇస్తున్నారే అన్నాడు. స్వామి ఏం చెప్పాడంటే, స్వామి అమ్మే ఆయనకి బాగుంది, అమ్మకి పెట్టని ఆయన కాడికి పోకుండా ఇక్కడే అనుకున్నాను, నేను ఇక్కడే అనుకున్నా. అప్పటికి సమాధిలో కూర్చో ఉన్నాడు. 82లో 24వ తేదీ ఆగస్టులో సమాధిలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే 26 ఏళ్ళు అయింది మా అమ్మాయి పెళ్ళి. అది గుర్తుంది. నా మనవడు లండన్లో ఉన్నాడు, నా పెద్ద మనవడు. వెంకయ్య స్వామి తాతకి ఏం కావాలన్నా పంపిస్తాడు. ఇంకొకరిని అడగనమ్మమ్మ, ఇక్కడ మన దేవుడు అంటే ఎవరికి తెలియదా, ఇక్కడ ఏ సూపర్ కొలుచుకుంటే వల్ల నీకు దేవుడికి తాతకు కదా, నేను నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. పద్దెలస్తాం వాళ్ళని అడగలేక నేను ఏదో కొంచెం అడిగింది ఇచ్చి తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటా. ఇక్కడ ఇల్లు వాకిలు అయినాయి, మా అమ్మాయికి పెళ్ళి అయ్యి నా మనవాళ్ళు 2 పుట్టి పెద్ద అయ్యేదాకా మా పిల్లలు మా మనవాళ్ళు 4వ క్లాస్ చదివేదాకా ఉన్నాడమ్మ మా ఆయన. అల్లుడు సీఏ పాస్ కాలేదని ఇయ్యొద్దు అన్నారు అందరూ. ఇక్కడి నుంచి ఉత్తరంగా కల్లో ఉత్తరంగా వస్తున్నాడు, చెయ్యి అన్నాడు. నాకు కరెక్ట్ కదా, స్వామి ఏది చెప్తే అది కరెక్ట్ నాకు. అవును మా ఆయన వద్దు దోపుకుంటా దోసుకో పిల్లని, ఒక్క పిల్ల ఆయనే చూసుకుంటాడులే అని చేసేసినమ్మా. నా బిడ్డ ఇప్పుడు బాగుంది, వెంకటేశ్వర దయ వల్ల. ఆయన కూడా అడగండి, ఏం కావాలన్నా ఆడ నుంచే పరిగెత్తుకొని వస్తుంది. జనవరి 1కి బ్రహ్మాండంగా లడ్డు వచ్చేసి 500-600 లడ్డు చేసి అన్నదానం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా కందిపప్పు కాడి నుంచి చక్కెర కాడి నుంచి అన్నీ పంపిస్తుంటుంది. ఆయన గుడ్డలు కానీ శాల్వాలు కానీ. మా ఆయన చనిపోయింది 2002లో మార్చిలో. అప్పుడు గుడి మొదలుపెట్టున్నారు కానీ గుడి మొదలుపెట్టలే, గుడిసింది. అప్పుడు మనం బాయిదేవి ఈయన చేతనే టెంకాయ, మా ఆయన లేడని ఈయన చేతనే టెంకాయ కొట్టించి ఆ ఎల్లు ముద్దలు పెట్టి టెంకాయ కొట్టించి చేసిన పళ్ళ నీళ్ళు పడకపోయిన తర్వాత అది వర్షం పడింది, మళ్ళీ బూడిపోయింది. మళ్ళీ పెట్టా. రాజేళ్ళ నుంచి వడ్డోళ్ళు వచ్చిండ్రు 10 మంది. పన్నిపాటి నుంచి క్రేన్ తీసుకొచ్చాడు రాజేళ్ళ పెంచిరెడ్డి. ఆ క్రేన్ పెట్టి అబ్బాయి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ వరలు పోసి దించేసినాం. ఇంకా కొంచెం అప్పుడు కూడా నీళ్ళు రాపోయిన పాట ఆయన ఏడుస్తూ ఇంటికి వచ్చి, అమ్మ నీళ్ళు రాలేదని అన్నాడు. అప్పుడు నారాయణ స్వామి కూడా వచ్చి ఉండను, నీళ్ళు రాలేదన్నాడు. సరే నన్ను నా చేతి ఈ మంతుని కష్టం చేయించేసి నీళ్ళు కూడా రాలేదంటాడా. నేను ఇంటికి వచ్చేసి పండుకొని ఏడుస్తా పండుకున్నా. అమ్మని అంటే నీళ్ళు పడ్డాయంట. అప్పుడు రాజాల పెంచిరెడ్డి కొడుకు పరిగెత్తుకుంటా వచ్చాడు, అమ్మ నీళ్ళు జల వచ్చేసింది, నువ్వు నిన్ను తీసుకొని రమ్మంటుంటాడని. నేను రానంటే రానంట, నేను రాను, నన్ను ఇంత కష్టపెట్టి నీళ్ళు లేవని. మళ్ళీ ఆయన నెల్లూరు పాలప కృష్ణనాయుడు వచ్చి, నేను బోర్ వేస్తాలేమ్మా నువ్వు బాధపడగాక అన్నాడు. నేను ఇంత కష్టపడితే మీరందరూ బోర్ వేయటం ఎందుకు, ఇలా బావిలో ఇలా వేసిన పళ్ళ నీళ్ళు పడ్డా అని బావిలోనే పడ్డాయి. అవన్నీ వరలు పోయించేసి వరలు పెట్టించేసి బావి పూర్తి చేసేసి చేయించుకున్నాడు ఆయన. ఇంకా బావి పూర్తయిన తర్వాత గుళ్ళు మొదలుపెట్టారు. బావి పూర్తయిన తర్వాత గుళ్ళు పెట్టారు. నీళ్ళు ఏడ చాలుతాయి అని అన్నారు. అన్ని గుళ్ళకి సప్లై ఇచ్చాడు. నీళ్ళు ఏం తరుగేలే ఈ గుడికి కూడా.
నేను గుళ్ళు కట్టారు. గుళ్ళు కట్టిన తర్వాత నేను మా అమ్మాయి అక్కడ ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయాను నేను. అది నా విషయం, నా కుటుంబం జరిగింది అది.